వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో వలస రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి పార్టీ మారతారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. మైనింగ్ శాఖకు 300 కోట్ల రూపాయలు ఆయన ఎగ్గొట్టారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈడీ దాడుల నేపథ్యంలో పార్టీ మారాలని మహిపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారు. తొలుత కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న మహిపాల్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ కేడర్ అడ్డుకుంది. ఆందోళన ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ గట్టిగా వ్యతిరేకించడమే కాకుండా పార్టీ అధిష్టానాన్ని కోరారు. దీంతో గాంధీ భవన్ గేట్లు క్లోజ్ అయ్యాయి. చేసేదేమీ లేక మహిపాల్ రెడ్డి బీజేపీలోకి చేరాలని యోచిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మహిపాల్ రెడ్డి సోదరుడు ఇటీవల మైనింగ్ కేసులో జైలు పాలయ్యాడు. అక్రమ మైనింగ్ వ్యాపారం చేసి కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లను ఈడీ తెరిపించి చూసింది. యాక్సిస్ బ్యాంకు నుంచి కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. పటాన్చెరు నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గూడె మహిపాల్ రెడ్డిపై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. మహిపాల్ రెడ్డి అక్రమ సంపాదనపై ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. మైనింగ్ శాఖకు బకాయి పడ్డ కేసులో ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ కేసులో మహిపాల్ రెడ్డి జైలు పాలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ పెద్దలను వేర్వేరుగా కలుస్తున్నారు. మహిపాల్ రెడ్డి కొనుగోలు చేసిన బంగారానికి రసీదులు లేవు. అక్రమ మైనింగ్ వ్యాపారం చేసి అక్రమ ఆస్తులను కూడబెట్టిన ఆరోపణలు మహిపాల్ రెడ్డి మూటగట్టుకున్నారు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ పునరావాసం కోసం బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జైరాబాద్ బీజేపీ మాజీ ఎంపీ బీబీ పాటిల్తో మహిపాల్ రెడ్డి పలుసార్లు సమావేశమైనట్లు సమాచారం. బీజేపీలో చేరాలంటే మహిపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ అధిష్టానం కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కేసుల నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే పదవిని వదులుకుంటారా లేదా చూడాలి.